ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఒక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక మంచి శుభవార్త అయితే ఇవ్వడం జరిగిందనమాట. శుభవార్త ఏంటి, ఎందుకు ఇచ్చారు, ఏ రైతులకు ఇచ్చారు, దేనికోసం ఇచ్చారనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియో ఇస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇక మొట్టమొదటిగా రైతులకు ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట. ఇక రైతులకు కూటమి ప్రభుత్వం అన్నదాతలకు 15 నిమిషాల్లో లోన్ ఇచ్చేలా చూడాలని బ్యాంకర్లకు సమావేశంలో ఇక ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందని, విచారణలో భాగంగా బ్యాంకుల నుంచి సైతం సమాచారం ఇక అవసరం ఉంటుందని దర్యాప్తు సంస్థలకు అవసరమైన సమాచారం ఇక ఇచ్చి సహకరించాలని బ్యాంకర్లకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడం జరిగిందనమాట. అయితే ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సోమవారం జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో ఏపీ సీఎం ఇక చంద్రబాబు పాల్గొన్నారు. ముఖ్యంగా రైతుల అంశానికి సంబంధించి ఇక బ్యాంకు ఏదైతే ఉందో ఇక కీలక సూచనలు చేశారన్నమాట. అయితే అర్హులైన రైతులకు బ్యాంకుకు వస్తే వారికి కేవలం 15 నిమిషాల్లో లోన్ ఇచ్చే విధంగా తీసుకురావాలని చంద్రబాబు నిర్దేశించారు. ఇక పీఎం సూర్యఘర్ పథకం కింద ఏడాదిలో 20 లక్షల ఇళ్లకు పౌర విద్యుత్ సరఫరా అందించాలని తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా సోలార్ పరికరాలు 2 కిలోవాట్ల వరకు అందిస్తామని చంద్రబాబు ఇక తద్వారా ఉచిత విద్యుత్ ఉత్పత్తితో పాటు మిగులు విద్యుత్ ద్వారా ఇక వారు కొంతమేరకు అదనపు ఆదాయం పొందే అవకాశం అయితే ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో పంటల సాగులో మార్పులు వస్తున్నాయి. ఇక ఉద్యాన పంటలు, ఇతర లాభదాయక పంటలు ఇక వైపు అన్నదాతలు మొగ్గు చూపుతున్నారని, రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం, డైరీ, ఆక్వా రంగం మరింతగా ప్రోత్సహించాలని పెట్టుబడి విషయంపై ఇక బ్యాంకులకు వచ్చే అర్హులైన రైతులకు బ్యాంకుల సహకారం అందించింది వారికి ప్రోత్సహించాలని సూచించారన్నమాట. ఆంధ్రప్రదేశ్లో ఈ ఆర్థిక సంవత్సరం పలు రంగాలకు చెందిన వారికి ఏకంగా 5.34 లక్షల కోట్ల వరకు రుణాలు ఇచ్చామని చెప్పడం జరిగిందనమాట. అయితే ఇది ఇలా ఉండగా దాదాపు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 15 నిమిషాల్లోనే ఇక వారికి లోన్ ఇచ్చే విధంగా, అర్హులైన వారికి లోన్ ఇచ్చే విధంగా ఇక ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందనమాట. అయితే గత ప్రభుత్వం ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని, కౌలు రైతులకు సైతం రుణాలు మంజూరు మార్పు కనిపిస్తూ వస్తుందని చెప్పడం జరిగిందనమాట. అయితే ఏపీ వ్యవసాయ మంత్రి అయితే వారికి వ్యవసాయంలో టెక్నాలజీ చేర్చడంలో భాగంగా డ్రోన్ల కొనుగోలు సైతం రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను ఆయన కోరారు. ఆర్థిక అక్షరాస్యత ప్రజలకు అవగాహన కల్పించాలని అవసరం ఉందని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ ఇక అభిప్రాయపడ్డారు. అయితే PMEGP కింద స్వయం సహాయక బృందాలకు రుణాలు ఇవ్వాలని ఎంఎస్సి శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు బ్యాంకర్లను కోరడం జరిగిందనమాట. ఇక త్వరలోనే ఇక ప్రభుత్వంలో ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే బ్యాంకర్లకు రైతులకు కావాల్సిన లోన్లను 15 నిమిషాల్లో అమలు చేయాలని చెప్పడం జరిగిందనమాట. దీనికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందనమాట. త్వరలోనే జీవ విడుదల చేస్తున్నట్టు ఇక ప్రభుత్వం నుంచి సమాచారం అయితే అందిందనమాట. ఇది మంచి గుడ్ న్యూస్ అండి రైతులకు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.